హలో ఎవ్రీవన్. ఈరోజు ఎస్ఎస్సి సిజిఎల్ 2023 టైర్ 1 24th జూలై షిఫ్ట్ 1 క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, సమ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, దాని వాల్యూ అడుగుతున్నారు. సో ఏం చేద్దామంటే P ఈజ్ ఈక్వల్ టు Q ఈజ్ ఈక్వల్ టు R ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుందాము. అవునా? అప్పుడు ఇది 0 అయిపోతుంది కదా, ఇది కూడా 0 అయిపోతుంది, ఇది 0 అయిపోతుంది. ఇది 1 అవుతుంది, 1 అవుతుంది, 1 అవుతుంది. 1 + 1 2 అవుతుంది, 2 స్క్వేర్ 4 అవుతుంది. 4 - 1 4 - 1 4 - 1 అంటే 1/4 - 1 1/3 అవుతుంది, ప్లస్ 1/4 - 1 1/3 అవుతుంది, ప్లస్ 1/4 - 1 1/3. 1/3 plus 1/3 plus 1/3 is equal to 3/3, which is 1. First option మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. A dealer marks his goods at 20% above the cost price, giving 15% discount. Gain percentage ఎంత అంటున్నాడు. సో కాస్ట్ ప్రైస్ 100 అనుకుంటే మార్కెట్ ప్రైస్ 120 అవుతుంది. ప్రాఫిట్ ఎంతో తెలీదు, 100 ప్లస్ ప్రాఫిట్ బై డిస్కౌంట్ అంటే 15 అంట, అంటే 85. 0 0 క్యాన్సిల్. 5 2s 5 17s 2 1s 2 6 17 6 ఎంత? 17 6 మనకి 102 కదా, అవునా? సో 102 ఈజ్ ఈక్వల్ టు 100 ప్లస్ ప్రాఫిట్ అవుతుంది. అప్పుడు ప్రాఫిట్ ఎంత అవుతుంది? 102 మైనస్ 100 2%. థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 1 meter pipe is made with the inner diameter equal to outer radius. So inner diameter is equal to outer radius. ఒక కండిషన్ ఇచ్చారు. నెక్స్ట్, హౌ మచ్ మెటీరియల్ ఈజ్ రిక్వైర్డ్ టు మేక్ ద పైప్ if it can hold 88/7 cubic meters water in it. సో పైప్ అంటే నథింగ్ బట్ సిలిండరే కదా, ఇదొక హాలో సిలిండర్. హాలో సిలిండర్ వాల్యూమ్ ఫార్ములా ఏంటి? పై ఆఫ్ క్యాపిటల్ R స్క్వేర్ మైనస్ స్మాల్ r స్క్వేర్ ఇంటూ హెచ్. అవునా? సో మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి? దీని ప్రకారం వాల్యూమ్ ఎంత? 80. ఇదే హాలో సిలిండర్ వాల్యూమ్. కానీ సిలిండర్ వాల్యూమ్ అంటే ఆ హాలో సిలిండర్ లో పట్టే వాల్యూమ్ కదా సిలిండర్ వాల్యూమ్. అది ఎంత ఇచ్చారు? 88/7 ఇచ్చారు. అంటే పై R స్క్వేర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 88/7. సో పై అంటే 22/7, R స్క్వేర్ ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 88/7. అండ్ 22 1s 22 4s 7 7 cancel. అండ్ హైట్ ఆఫ్ పైప్ ఈస్ 1 మీటర్ అన్నారు కదా, సో h1 అవుతుంది. అప్పుడు R ఏమవుతుంది? 2 అవుతుంది. R స్క్వేర్ 4 దెన్ R ఈస్ 2. అవునా? తర్వాత ఏమన్నారు? 1 మీటర్ పైప్ ఈస్ మేడ్ విత్ ఇన్నర్ డయామీటర్ ఈక్వల్ టు అవుటర్ రేడియస్. సో ఇన్నర్ డయామీటర్, ఇది ఇన్నర్ రేడియస్. ఇన్నర్ డయామీటర్ ఏమవుతుంది? 2r 4 అవుతుంది. ఈ 2r అంట అవుటర్ రేడియస్ కి ఈక్వల్ అంట. నౌ హౌ మచ్ మెటీరియల్ ఇస్ రిక్వైర్డ్ టు మేక్ ద పైప్. సో ఆ హాలో సిలిండర్ పైప్ కి ఎంత మెటీరియల్ కావాలంటే నథింగ్ బట్ ఇట్స్ వాల్యూమ్. సో 22/7 ఇంటూ R స్క్వేర్ 16 - 4 ఇంటూ హెచ్ అంటే 1 కదా, సో నీడ్ నాట్ టు రైట్ ఇట్. 16 - 4 అంటే 12. సో 12 2s 24, 12 2s 24, 26/7. సో 7 2 64, 7 3s 21, 54, 7 7s 49. సో 37 పాయింట్ సంథింగ్ వస్తుంది. 37 పాయింట్ మనకి ఒక ఆప్షన్ ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ కండిషన్ చూస్తేనే మనకి outer radius వస్తుంది. Inner diameter 2r is equal to outer radius r. Okay. Next. A boat can cover 120 kilometers upstream and back in a total of 30 hours. అంటే 120 kilometers upstream వెళ్ళి
మళ్ళీ 120 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ 30 hours లో వస్తుందంట. సో 120 kilometers అప్ స్ట్రీమ్ ప్లస్ 120 kilometers డౌన్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు 30. నెక్స్ట్ 25 kilometers అప్ స్ట్రీమ్ ప్లస్ 40 kilometers డౌన్ స్ట్రీమ్. 25 kilometers అప్ స్ట్రీమ్ ప్లస్ 40 kilometers డౌన్ స్ట్రీమ్ 7 hours. ఓకే, సో కనుక్కుందామా? దీన్ని ఇంటూ 3 చేస్తే మనకి 120 వస్తుంది కదా. సో 75 అప్ స్ట్రీమ్ ప్లస్ 120 డౌన్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు 7 3 21. సబ్ట్రాక్ట్ చేస్తే ఈ రెండు పోతాయి. 120 minus 70, 50 minus 5, 45. 45 అప్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు 9 వస్తుంది. అప్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు 9/45. అంటే 9 1s 9 5s అంటే మనకి ఏమొస్తుంది? x minus y ఈజ్ ఈక్వల్ టు 5. సో అప్ స్ట్రీమ్ 1/5. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోండి. 25 into 1/5 plus 40d is equal to 7. 5 1s 5 5s. 5 అటు వెళ్తే 7 minus 5 2 అవుతుంది. అప్పుడు d is equal to 2/40 which is 1/20. అప్పుడు x plus y is equal to 20 అవుతుంది. అంతే కదా. నా మనం ఏం అడుగుతున్నాడు? హౌ మచ్ డిస్టెన్స్ విల్ ద బోట్ కవరింగ్ 16 hours స్టిల్ వాటర్. సో మనకి x కావాలి. 2x is equal to 25. x is equal to 25/2. సో స్పీడ్ ఉంది, టైం ఉంది, డిస్టెన్స్. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. 25/2 into 16. 2 1s 2 8. 25 8s అంటే 8 5s 40, 8 2s 16 plus 4 200. ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. రేషియో ఆఫ్ లెంత్ టు విడ్త్ ఆఫ్ ఏ సర్టెన్ రెక్టాంగిల్ ఈస్ 3:2. విడ్త్ అంటే బెర్తే కదా. ఏరియా ఈజ్ 150 అంటే లెంత్ ఇంటూ బి. 3x into 2x. 6x square is equal to 150. 6 1s 6 2s 12, 6 5s 30. X is equal to 5. Perimeter of the rectangle is 5x. 2 into 5x. So 5x is 5. 25 into 2 50. Third option. Next question. 2 cot theta is equal to 3 అంటే cot theta is equal to 3/2 నే కదా. అంటే cos theta by sin theta is equal to 3/2. సో sin theta 2 అవుతుంది. 2√13 మైనస్ tan theta అంటే 2/3 అవుతుంది. బై tan theta 3 into 2/3 ప్లస్ √13 into cos theta 3. 3 3 cancel. 2 of √13 minus 1/3 3 cancel. ఇక్కడ మనకి 2 plus 3√13 వస్తుంది. ఇలా కుదరట్లేదా? చేయొచ్చు కదా. సరే సరే చూడండి. cot theta ఇదేగా 3 2. ఇక్కడ ఏమవుతుంది? √9 + 4 √13 అవుతుంది. sin theta అప్పుడు √13 into sin theta అంటే 2/√13 minus 3 into tan theta అంటే 2/3. సో ఇక్కడ చూడండి √13 3 3 క్యాన్సిల్ అయిపోతుంది. 2 minus 2 0. 0/anything 0నే కదా. సో థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. Following pie chart, total number of goals 2,500. 5 girls college. Average number of girls in CA and E
C 20, E 26, 46, average అంటే 23%. 23 multiple, okay. So 23 by 100 into total ఎంత 25. 2500. 0 cancel. So 25 threes, 75, 25 twos, 50 plus 7, 57. 575. Fourth option, మన answer. Next. So this is cos A, cos B minus sin A, sin B into cos A plus B అనేగా cos 49 plus 41 into cos 90, cos 90 is 0. 2 plus 0 is 2. During a school excursion, each student of junior school was charged 325. Each student of senior school 400. 80 students junior and the senior average amount 352. Senior students ఎంతమంది అని అడుగుతున్నారు. సో 80 మెంబర్స్ జూనియర్ కదా. సో అప్పుడు జూనియర్స్ టోటల్ అమౌంట్ ఎంత 8 5 40, 8 2 16, 20, 8 3 24, 26 ప్లస్ సీనియర్స్ ఎంతో తెలీదు x ఇంటూ 400 is equal to total 80 plus x into 352. Okay, so 0, 8 2 16, 8 5 40, 41, 8 3 24, 28 plus 352x. So 400 minus 352, 48x. ఇదేమో 26,000. 2160, 48x. So 3 16s, 3 72s, 8 2s, 8 90s, 2 1s, 2 45s. 45 senior students ఉన్నారు. A thief is noticed by a policeman from a distance of 500 meters. Thief starts running, chases him. Thief and the policeman ran at 17 and 20. Distance between them after 8 minutes. So 8 minutes and 20 seconds, 8 into 60, 480 seconds. Okay. So initial గా వాళ్ళ మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది. పోలీస్ థీఫ్ 500 meters ఉంది. అవునా. సో వాళ్ళ యొక్క రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది. పోలీస్ స్పీడ్ ఏమో 20, థీఫ్ స్పీడ్ ఏమో 17. సో రిలేటివ్ స్పీడ్ మనకి 3 kilometers per hour అవుతుంది. దాని మీటర్ పర్ సెకండ్స్ లోకి మార్చుకుంటే 5/18 which is 5/6 మీటర్ పర్ సెకండ్. అవునా. సో ఇప్పుడు వీళ్ళు 480 seconds ఎంత డిస్టెన్స్ కవర్ చేశారు అనే కదా కావాల్సింది. అవునా. సో distance is equal to 5/6 into 480. 6 ones 680s, 400 meters వచ్చింది. అవునా. ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి 400 meters కవర్ చేశారు. అయితే ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఎంత డిస్టెన్స్ ఉంటుంది అంటే ఈ 500 నుంచి ఈ 400 తీసేయాలి. 500 minus 400 is 100 which is first option. Okay, next. Length of the chord drawn at a distance of 21 centimeters from the center of a circle is 40. Radius ఎంత అని అడుగుతున్నారు. సో 40 into 20, 20 కదా. ఇది 21 అంట. సో 400, 441. 841, root of 841 is 29. Next question. PQR can complete a piece of work in 10 days, 15 days, 20 days. P 10 days, Q 15 days, R 20 days. Respectively. Work together how many days? LCM 60 ega, 10 6, 15 4, 23. So 13. 60 by 13. So 13 4, 52. ఇంకా 8 మిగులుతుంది.
4 8 by 13 first option మన answer. Next question. Ankita sold her watch at 5% loss. Had she sold it for 300 more, she would have gained 5%. Under 10%, 300. Now, selling price of a watch అంటున్నారు 95%. So, 95 into 3, 3 5 15, 3 9 27, 28, 2850, fourth option. Next. So, 4a కామన్ తీయచ్చు కదా, అప్పుడు 4a ఆఫ్ 4 power 4 minus 5 into 4 square by కింద 4a of 15 minus 4. So, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 4 power 4 అంటే 256, 16 5 80, 0 25 minus 8 17. And 15 minus 4 11. So 176 కదా. So 176 by 11, 11 ones 11, 11 6 66. First option. Next. Value of m. 720 by 8, 9 plus 15, 690, 91. Minus m plus 30 into 5, 150, 5 to 10, 160 is equal to 1104 by 16. 16, 1104, 16, 6, 96, 4, 144, I think 16 nines. 69 into 37, 3, 3 sevens, 21, 3 3s, 10, 11. So 69 threes, 3 nines, 18, 3 6, 18 plus, sorry, 3 nines, 27, 3 6, 18 plus 2, 20. So ఇది 100 కదా, 100 160 ఎంత 260 అంటే 260 minus 207 is equal to m. 10 minus 3 3 53. ఎక్కడ తప్పు చేసామా? 720 by 8 90 కదా. ఓకే, సో 160 plus 90 250, 250 160 181, 341 207, 11 minus 7 4, 3 34, 134. రాలేదు ఇలా కూడా. ఇక్కడ ఏమైనా తప్పు చేసామా? 16 6 96, సో 144, 16 nines 144, ఇక్కడ 69, 69 threes, 3 nines 27, 3 6 18 plus 2 20, 207. ఇక్కడ 15 6 90 కదమ్మా, సో ఇక్కడ 61 వస్తుంది. ఓకే, 91 చూసి 91 యాజ్ ఇట్ ఈస్ పే చేసా. 15 6 90, 51 15 కదా. సో 90 plus 60 151, 160, 1 11, 3 11, 207, 11 minus 7 4, 0 104. ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్. ఓకే, సో చేసిన తప్పేంటి, ఇక్కడ 15 6 90 అని వేసా, కానీ 91 యాజ్ ఇట్ ఈస్ గా రాసేసుకున్నా. ఓకేనా, అలా చేయొద్దు మీరు. నెక్స్ట్ క్వశ్చన్. P takes twice as long as Q. Sorry, P, Q, R and 3 times as long as R. So P 6 అనుకుంటే Q 3, R 2 అవుతుంది. If they work together, they can complete the task in 2 days. How long will it take Q to complete the task on his own? So LCM 6, 1, 2, 3,
సో ఇక్కడ 6 అయింది అంటే ఇది 12 అవ్వాలి, ఇది 12 అవ్వాలంటే ఇది 12 అవ్వాలి, ఇది 6 అవ్వాలి, ఇది 4 అవ్వాలి. ఓకే, సో నౌ Q takes to complete 6 days. Second option. Next, length of each side of triangle is 12. Okay, circumradius of triangle. So circumradius R kada అడిగింది, R is equal to A by root 3. 12 by root 3. 12 ని 4 into root 3 into root 3 రాసుకుంటే by root 3, root 3 cancel. 4 root 3 is our answer, fourth option. Next question. Solve చేయండి. 10 minus 4 6, 6 plus 3 9, 6 minus 9 minus 3, 9 plus 3 12. 22 minus 12 by 2, 6 into 3, 22 minus 18, 4. Next question. A policeman chases a thief, speed of police and thief are 86 km per hour. Policeman started 10 minutes late. What is the distance he will catch the thief? The policeman 10 minutes late గా స్టార్ట్ అయ్యాడు, ఎంత డిస్టెన్స్ థీఫ్ ని క్యాచ్ చేస్తాడు. ఓకే, సో రిలేటివ్ స్పీడ్ ఎంత వాళ్ళకి? 86 కదా, 2 km per hour is the relative speed. So 10 minutes late అంటే 10 into 60, 600 seconds late ఎవరు? పోలీస్. సో ఈ లోపు ఈ 600 seconds లో ఎంత డిస్టెన్స్ వెళ్ళుంటాడు? 6 into 5 by 18 upon 600, 6 ones 600, 5 ones 520, 18 into 20, 360 meters వెళ్ళిపోయాడు. థీఫ్ just a minute. Distance is equal to speed into time. 6 into 5 by 18 into 600. 6 threes, 600, 3 ones, 3 twos, 5 twos, 10, 10 into 100, 1000 meters. So thief 1000 meters వెళ్ళిపోయాడు ఆ పోలీస్ చేసిన 10 minutes లేట్ వల్ల. ఓకే, సో వాళ్ళ రిలేటివ్ స్పీడ్ 2 కదా. సో టైం డిస్టెన్స్ ఉంది, స్పీడ్ ఉంది. టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్, 1000 by 1000 by 2. Okay, so ఒక నిమిషం. ఓకే, సో టీ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై స్పీడ్. కానీ ఇక్కడ డిస్టెన్స్ ఏమో మీటర్స్ లో ఉంది, స్పీడ్ ఏమో కిలోమీటర్ పర్ అవర్ లో ఉంది కదా. సో స్పీడ్ ని మీటర్ పర్ సెకండ్స్ లోకి మార్చుకోండి. అప్పుడు 1000, 2 into 5 by 18, 2 ones, 2 nines, 5 ones, 5 200s. So T is 1800 seconds. So 1800 seconds ante now distance he will catch the thief. So distance covered by policeman. So policeman distance is equal to speed into time. Policeman speed anta 8. 8 into 5 by 18 into 1800. 18 ones, 1800s. 8 5s, 40, ఒక 100, 4000 meters. 4000 meters అంటే 4 kilometers కదా. థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో A is equal to 101, B is equal to 102, C is equal to 103. A square plus B square plus C square minus AB minus BC minus CA. సో దీని ఫార్ములా ఏంటి అంటే A square plus B square plus C square minus AB minus BC minus CA is equal to 1 by 2 into
a minus b whole square plus b minus c whole square plus c minus a whole square. So అప్పుడు 1 by 2 into a minus b 1 square 1 plus b minus c 1 square 1 plus c minus a 2 square is 4. So 1 plus 1 plus 4 6 by 2 3. Okay, third option మన ఆన్సర్. ఈ ఫార్ములా నోట్ చేసుకోండి. a square plus b square plus c square minus ab minus bc minus ca is equal to half a minus b whole square plus b minus c whole square plus c minus a whole square. Number of students in different classes given in the bar graph. Maximum difference in the number of students in any two classes. Maximum difference అంటే తక్కువ ఏది ఉంది 44 ఉంది, ఎక్కువ ఏది ఉంది 65 68 ఉంది. సో 44 కి 68 డిఫరెన్స్ ఎంత 22. సో ఈస్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ క్లాస్ 7? క్లాస్ 7 68 ఉంది. సో 22 by 68 into 100. 2 11s, 2 34s. సో 34 1100 ఆప్షన్ దేంతో స్టార్ట్ అవుతుంది 3 తో స్టార్ట్ అవుతుంది. సో 34 3s 3 4s 12 3 3s 9 10 34 3s 102 80 68 44 24 కదమ్మా డిఫరెన్స్. 68 minus 44 24. So 2 12s 2 6 2 17s. ఇప్పుడు ఏం చేస్తాం 17 600 17 3s 51 90 17 5s 85 0.0 17 2s 35.2. ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Rate at which sum becomes 4 times of itself. అంటే ఇంట్రెస్ట్ అంటే 3 కదా. 3 is equal to 12 into r by 100. 3 ones 3 fours 4 ones 4 25s. R is 25%. Second option. Next. January PT paid EMI 22% of her monthly salary. She spent remaining salary on shopping of groceries, clothes in the ratio 7:5. She spent 18,200 on shopping. సో గ్రాసరీస్ క్లాత్స్ 7 5 ఇది 18,200 అంట. అంటే 5 3s 15 30 5 6 5 4s 3 6 4 అయితే 7 4s 28 7 6 42 44 7 3s 21 25. సో ఇది 25480 అవుతుంది. నౌ in February, her salary is increased by 16%. Then what was her salary in February? So, ఇదంతా ఎంత అవుతుంది 25480 18200 086 134 43680. So 22% EMI కట్టేశాక she spent remaining salary on shopping of groceries and clothes. 22% పోతే మనకి ఎంత మిగులుతుంది 78 మిగులుతుంది. అంటే 78% 43680 అయితే తనలో ఏం అడుగుతుందో శాలరీ ఇంక్రీజ్ బై 16%. 116% ఎంత? ఓకే, సో క్యాన్సిల్ చేద్దామా. 15 అంటే 3 టేబుల్ పోతుందిగా. 3 3 2 6 3 6 18 3 1s 3 13 3 4s 12 3 5s 3 6 3 zeros. Okay, so ఇంకా 2 13s 13 వేసేద్దామా. 13 2s 13 1s 13 13 1s 13 2s zeros 2 1s
256, 560. So 116, 56, 66, 36, 0 వస్తుంది. 6169, 616. 5630, 5158, 515. So 06 ఇదేమో 6, 17, 12, 12760. So 18,200 plus 12760. No, 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 no. అంత క్యాల్కులేషన్ అంతా ఈ చిన్న స్పేస్ లోనే చేయటం వల్ల ఎంత మిస్టేక్స్ అవుతున్నాయి అంటే దీనికి ఏదైనా ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందా అనేది చూడాలి. లేకపోతే ఈ క్వశ్చన్స్ అన్ని ఒక్కొక్క క్వశ్చన్ ని ఎందుకన్నా పేస్ట్ చేసుకొని క్యాల్కులేషన్ ఎక్కువ స్పేస్ వచ్చేటట్టు చూసుకోవాలి. మళ్ళీ ఫస్ట్ నుంచి చేద్దాం రండి. 22% ఈఎంఐలో కట్టేసింది. షీ స్పెండ్ ద రిమైనింగ్ శాలరీ అంటే 78%. 78% ని 7:5 7:5 రేషియోలో స్ప్లిట్ చేసుకుంది. స్ప్లిట్ చేసుకున్నాక షీ స్పెంట్ 18,200 ఆన్ షాపింగ్ ఆఫ్ క్లోత్స్. 5 parts 18,200. మనకి టోటల్ 12 parts కావాలి. సో 5 3s 15, 30, 5 6 30, 5 4s 20, 0. 0, 12 4s 48, 12 6 72, 76, 12 3s 36 plus 7 43. ఇది 78%. అయితే వాళ్ళు అడుగుతుంది her salary was increased by 16%. Then what was her salary in February? So 16% increase అయితే 116% అవుతుంది. 13 లో 13 6 78, 13 3 13 3 39, 46, 13 4 3 6 8 0, 13 3 39, 46, 46 అంటే మళ్ళీ 13 3 వస్తుంది. సో 78, 13 6. 13 into 3 3 60. So 6 1s 6 5 30, 6 6 36. సో 116 ఇందాక ఇదే కదా వచ్చింది. 56 6 6 36, 6 1s 9, 6 1s 6, 5 6 30, 5 1s 5 8, 5 1s 5, 6 9, 14, 6 4 9 6. ఇప్పుడు వచ్చింది కదా, ఇందాక ఎందుకు రాలా? ఓకే, ఇందాక ఈ 9 కింద 0 పోతే నేను 8 వేసేసుకున్నాను. ఓకే, చెప్పా కదా క్లమ్జీ అయిపోతుంది క్యాల్కులేషన్ అంతా. సో తన ఇంక్రీజ్డ్ శాలరీ అంతా 64,960. సారీ ఫర్ యువర్ వేస్టింగ్ టైమ్. నెక్స్ట్ క్వశ్చన్. tan 2 alpha 2 tan alpha by 1 minus tan square alpha అంట. tan 15 ఎంత అని అడుగుతున్నారు. సో tan 15 మనం యాక్చువల్ గానే tan 45 minus 30గా రాసుకోవచ్చు, అంటే ఈ ఫార్ములాతో పని లేకుండా. సో అంటే ఇప్పుడు ఏం చేయాలంటే ఈ tan 2 ఆల్ఫాలో ఆల్ఫా 15 పెట్టుకొని మళ్ళీ 2 tan ఆల్ఫా 2 tan 15 కావాలి మనకి. సో అదంతా ఎందుకు, tan 45 minus tan 30. సో tan A minus tan B, tan A minus tan B, tan 45 minus tan 30. tan 30 అంటే మనకి 1/√3. సో tan A minus tan B by
1 ప్లస్ tan A tan B 1 into 1 by root 3 1 by root 3 అవుతుంది. సో root 3 minus 1 root 3 minus 1 by root 3 plus 1 వస్తుంది. root 3 వాల్యూ వాళ్ళు ఇచ్చారు. సో 0.732 by 2.732 అవుతుంది. సో వాల్యూ కూడా అంటే దారుణంగా ఇచ్చారు. 0.26 0.2 చాలా దగ్గరగా ఇచ్చారు. సో 2732 దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. ఓకే, సో 4 టేబుల్ 4 1s 4 33 4 8s 4 3s. సో 4 4s sorry 4 6 24 33 4 8s 4 3s 683 183 683 183.0 2s ఇచ్చారుగా. సో 683 2s 2 3 6 2 8 16 2 6 12 13 1 3 6 6 10 minus 6 4 12 minus 6 6 8 minus 7 minus 3 4 464 again 0.0. సో 4640 అంటే 6 times కి ఈక్వల్ ఉంది కదా. 683 6 6 3 18 48 49 36 40 4098 6 4098 10 minus 8 2 13 minus 9 4 5 5420 5420 అంటే 8648 683 8s 8 3 24 8 8 64 66 86 48 48 plus 6 54 5464 అంటే 0.26 267 268. అబ్బా, మరి ఇంత దగ్గరికి ఇస్తే చాలా కష్టం, టైం వేస్ట్ అయిపోతుంది. సో ఇటువంటి క్వశ్చన్స్ మీరు లాస్ట్ లో స్కిప్ చేసి లాస్ట్ లో టైం ఉంటే చేయండి. ఓకే, సో కరెక్ట్ టు 3 డెసిమల్స్ అంటే నాకు తెలిసి 679 సంథింగ్ అలా వస్తుంది. ఓకే, రౌండ్ ఆఫ్ చేసి 0.268 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చేస్తే ఆన్సర్ వస్తుంది కానీ జాబ్ రాదమ్మా. ఓకే, టైం వేస్ట్ అయిపోతుంది. D is a chord and KD is a secant of a circle. So DE KDE. So KD 9, DE 7, and KH is a tangent. KH is a tangent. Find KH. So KH square, x square is equal to 9 into 16, KD into KE kada. So x is equal to 3 into 4, 12, ఫస్ట్ ఆప్షన్. √9 3 √16 4 వేసుకున్నా డైరెక్ట్ గా. ఓకే, సో ఇది వాటి క్వశ్చన్స్. ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే మీకు ఇంకేమైనా షార్ట్ కట్స్ తెలిసినా కానీ కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఓకే, సో ఆల్ ది బెస్ట్, టేక్ కేర్, బాయ్ బాయ్.